హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో హెల్తీగా టేస్టీగా బాదం మిల్క్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. మనకి ఇప్పుడు ఈ పానిక్ సిచ్యువేషన్లో మనకి ఇమ్యూనిటీ బూస్ట్ అవ్వాలి అంటే ఇలాంటి డ్రై ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవాలని డాక్టర్స్ చెప్తూ ఉంటారు కదా. అందుకని ఒకసారి ఇలా కూడా ట్రై చేసి మీరు బాదం మిల్క్ ఈజీగా తొందరగా చేసుకొని తాగేయచ్చు అనమాట. ఇంట్లో పిల్లలకు కూడా ఇచ్చేయచ్చు. ముందుగా మనం ఏం చేయాలంటే ఒక అరకప్పు పాలు తీసుకొని అందులోకి 2 స్పూన్లు కస్టర్డ్ పౌడర్ని వేసుకొని ఇలా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇది హోమ్ మేడ్ కస్టర్డ్ పౌడర్ అండి. నేను ఇంట్లోనే రెడీ చేసుకున్న కస్టర్డ్ పౌడర్ అనమాట. దీన్ని కానీ షేర్ చేశాను, మన ఛానల్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇలా చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక 4 ఇలాచీలు వేసుకోవాలి. అంటే యాలక్కులు అనమాట. వేసుకొని ఇలా ముందుగా నానబెట్టుకొని పొట్టు తీసుకున్న బాదంలు వేసుకోవాలి. నేను ఒక 20 నుంచి 25 వరకు వేసుకున్నాను. ఎందుకంటే ఒక 4 గ్లాసులు బాదం మిల్క్ చేస్తున్నాను నేను దీంతో, అందుకని ఇన్ని ఎక్కువ వేసుకున్నాను అనమాట బాదము. ఇలా వేసుకొని దీన్ని మిక్సీ పట్టుకోవాలన్నమాట. మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోవాలి. అది మిక్సీ పట్టుకునే లోపల మనము ఒక 1/2 లీటర్ పాలు ఇందులో, అంటే నేను ఒక పెద్ద గ్లాస్ తోటి 2 గ్లాసులు తీసుకున్నాను. 2 గ్లాసుల పాలు స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకొని వేడి చేసుకోవాలి. అంటే ఒక పొంగు రావాలన్నమాట. ఈ పాలు మొత్తము ఒక పొంగు వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇది చూసారా, ఇలా కొంచెం మనం పేస్ట్ అయిన తర్వాత దీంట్లోకి ఒక 1/2 కప్పు పాలు వేసుకొని ఆ పాలు వేసుకొని మొత్తం పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. ఇది బాదాము తర్వాత ఇలాచీలు మొత్తం ఇలా పేస్ట్ అయిపోవాలి. ఎక్కడ మనకి పలుకు కానీ కనపడకుండా. ఒకవేళ మీకు అలా పలుకులు కనపడాలి, మనకి నోటికి మనం తాగేటప్పుడు మధ్యలో పంటికి తగలాలి అంటే మీరు కొంచెం కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇలా ఒక పొంగు వచ్చిన పాలల్లో 1/2 కప్పు షుగర్ వేసుకోవాలి. 1/2 కప్పు షుగర్ వేసుకొని షుగర్ కరిగేంత వరకు వేడి చేసుకోవాలి పాలని. వేడి పాలలో వేసాం కాబట్టి షుగర్ తొందరగానే కరిగిపోతుంది. ఇలా కొంచెం మరిగించుకోవాలన్నమాట పాలని. ఇలా మరుగుతున్న పాలల్లో మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా కస్టర్డ్ పౌడర్ని, ఆ పౌడర్ని అందులో కలిపేసుకోవాలి. ఒకసారి మళ్ళీ కలిపి అందులో పోసేసుకోవాలి. ఎందుకంటే కస్టర్డ్ పౌడర్ మొత్తం అడుగున ఉంటుంది కదా, అందుకని మొత్తం కలిపి మళ్ళీ ఒకసారి కలిపి ఇందులోకి పోసేసుకోవాలి. ఇందులో పోసి బాగా కలుపుకోవాలి, పాలల్లో కలిసేలాగా. కలిపిన తర్వాత ఇది ఉడకాలన్నమాట. ఒక 5 మినిట్స్ ఉడికితే బాగా మనకి దగ్గర పడుతుంది మిల్క్ అనేది. ఇలా బాగా మరిగించుకోవాలి పాలని, అంటే దగ్గర పడాలన్నమాట మనకు కొంచెం. ఇలా కొంచెం మరిగిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా బాదం పేస్ట్ని, ఆ బాదం పేస్ట్ని ఇందులో వేసేయాలి మొత్తము. వేసి పాలల్లో మొత్తం బాదం పేస్ట్ అంతా మిల్క్లో కలిసిపోయేలాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత ఇది ఉడకాలన్నమాట. ఒక 5 మినిట్స్ ఉడికితే దగ్గర పడుతుంది మొత్తము. అలా కొంచెం దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఇది ఇలా వేడిగా అయినా సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే మనం చల్లగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా కూల్గా అయినా తీసుకోవచ్చు అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టపడతారు దీన్ని. ఒకసారి నచ్చితే మీరు ట్రై చేయండి. చాలా సింపుల్ కదా, అసలు మనకి టైం అనేది ఎక్కువ పట్టదు, అందులో హెల్తీగా చేసుకోగలుగుతాం అనమాట. ఇప్పుడు మనకి బాదం మిల్క్ రెడీ అయిపోయినాయి అనమాట. అలా ఉడికిన తర్వాత దింపేసుకొని హోమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. లేదా అలాగే వేడిగా సర్వ్ చేసుకుంటామంటే వేడిగా అయినా సర్వ్ చేసుకోవచ్చు. ఎలాగైనా బాగుంటుంది అనమాట. వేడిగా తాగినా బాగుంటుంది, చల్లగా తాగినా బాగుంటుంది. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.